మంత్రి తన తమ్ముడు కుమార్కి నిన్నిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించి నిన్ను ఒప్పించమని పంపించారమ్మా. నీ నిర్ణయం ఏం చెప్పొచ్చావు? నిర్ణయం చెప్పి రాలేదమ్మా, వెంట తీసుకొచ్చాను. విషం బాటిలా? 38 ఏళ్ల పెళ్లి కొడుకు, వరుస కలవని బంధం. ఏం చేయనమ్మా? అందుకని నిన్ను బలి చేయడం కంటే నేనే బలవుదావని ఇది వెంట తెచ్చుకున్నాను. నేను లేనంటే ఈ ఇంట్లో నీకు ఏ బంధువు లేదు. నువ్వు హాయిగా నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని. అమ్మా, ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్ను అమ్మ అని పిలిచింది లేదు. చస్తే ఇద్దరం కలిసి చేద్దాం, ఉంటే ఇద్దరము ప్రాణాలతో ఉందాం. దీనికో మార్గం ఉంది. మంత్రి తమ్ముడికి నాకు పెళ్లి జరుగుతుంది. అవునా? ఏమంటున్నా? నిన్ను చావనివ్వను అంటున్నాను. దేని గురించి దిగులు పడకుండా ఈ పెళ్లికి ఏర్పాట్లు చేయమంటున్నాను. అక్క, నాకు మాట ఇవ్వాలి. ఏమిట్రా? ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుంటలేదు. ఇంకా ఎక్కువ కాలం బతకనేమో అనిపిస్తుంది. తమ్ముడు, నా దిగులంతా వాడి గురించే. నేనుండగానే నా కళ్ళ ముందే వాడిని ఇలా కొట్టేస్తున్నారు. నేను పోయాక వాడిని అసలు బతకనివ్వరు.